బయట ఈ మారి ఈదులో కూర్చొని సౌదీ ఇళ్ళ మధ్యలో టీ తాగుతా అంటే చాలా బాగున్నది. చల్లగా ఉన్నది బయట. విత్ ఫ్రైడే అంట 70% డిస్కౌంట్. టీవీ చూడసాను ఎంత పెద్దదో, చూసారా ఎంత పెద్దదో, చాలా పెద్దది. కానీ పెళ్లి కారు ఉన్నట్టున్నది, చిన్నది అసలు. ఇది మొన్న ఒకసారి ఫ్యాన్ నాకు రిపేర్కి ఇచ్చింది కదా, అదే ఇది. ఎక్కడైతే వైరు డ్యామేజ్ ఉందో, ఎక్కడైతే వీళ్ళు పని చేస్తున్నారో అక్కడ దాకా అయితే ఈ బాక్స్ అయితే పెట్టుకున్నారు. బండ్లు ఈడ భయంకరంగా స్పీడ్ పోతాయి. చెప్పిన ఒక 5 పార్సల్ వన్నీ శ్రీయాలంట. నాకు ఒకటి అనుకున్నానంట, నాకు 5 కావాలి చేస్తాను. వీళ్ళు అడిగారు, వీళ్ళు అన్నం తెచ్చినాక అది ఆడున్నాడే బైసాబ్. అక్కడ ప్లే గ్రౌండ్, దీన్ని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించదు అట్టున్నది. ఏడరా కూర్చున్నావు నువ్వు? అది దిగురా భర్త ఏటు చల్లగా రాజులా కూర్చుంది పైన. ఇక్కడ ఏ సామాన్ ఎత్తుకున్నా 5 రియాలే అంట. నిజం చెప్పాలంటే వీడియో కోసం ఇటు పట్టుకున్నా భయంకరంగా కాలిపోతుంది రొట్టె. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే తినడానికి ఏం వేసుకోవాలా, ఎందుకంటే బయట కరెంట్ వాళ్ళు అయితే వచ్చేసినారు, అందుకే ఒక అంటుబండి అయితే తీసుకున్నా. ఇంకా మధ్యాహ్నం తినడానికి అన్నం అయితే బియ్యం అయితే నానబెట్టేసిన. టైం ఉన్నది చేసుకునేదానికి, కానీ మేడం పైనుంచి దిగుతుందంట. వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, నేను పోయి నిలబడుకోకపోతే ఏడుండవని అడుగుతుంది. సో అందుకే ఒక అంటుబండి అయితే తినేసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మా మేడం చెప్పింది కదా, ఈ బయట చెట్లు అవి కొట్టేస్తారు, చూస్తూ ఉండు వాళ్ళతో పాటు. ఏంది అడిగారు ఇల్లు ఉన్నారు, ఆ పక్క కూర్చోన్నారు. వాళ్ళైతే వాళ్ళ సామాన్లు అయితే రెడీగా తెచ్చిపెట్టుకున్నారు, ఆడ కూర్చోన్నారు. మా మేడం భయం ఇవన్నీ ఆడని తవ్వుతారని, కానీ లాస్ట్కి వాళ్ళు ఈడే తవ్వాలంట, ఈడ కుదరదంట చెప్పినారు వాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళు ఒప్పుకోరు, బయట రోడ్డు పైన తవ్వితే ఖచ్చితంగా ఈడే తవ్వాలి మేడం అన్నారు. మేడం కూడా ఏం చెడగొట్టకాకండి అనింది వాళ్ళతో. నన్ను కూడా వాళ్ళతో పాటు ఉండు, చూడు వెంకీ చెప్పు వాళ్ళకి అని. సర్లే మేడం అంటే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇంకా టైము 9 కావస్తుంది. బయట క్లైమేట్ చల్లగా ఉన్నది, ఎండే లేదు అసలు. చూసారా మా సందంతా చల్లగా ఉన్నది. వాళ్ళు అందుకే పొద్దున్నే వచ్చినారు, ఈ టైంలో ఎండ ఉండదు చేసేయచ్చని. ఏమో మరి అడవి కూర్చోన్నారు. మేడము వాళ్ళతో బయటకు వచ్చి మాట్లాడింది, వాళ్ళకి ఏమైనా కావాలేమో ఈ వెంకీ అనింది. నేను అడిగిన టీ ఏమైనా తాగుతారని. టీ తాగుతామన్నారు. గ్లాసులు లేవు నా దగ్గర. మేడం గ్లాసులు లేవన్నా, గ్లాసులు అయితే ఇచ్చింది. పోయి టీ చేయాలి వాళ్ళ కోసము ఇలా తయారు చేసిన చూడండి. ఇది ఖర్జూరము నా దగ్గర ఉంది. ఇంకా మేడం ఇచ్చిన కప్పులు 2 రకాల టీ అయితే పెట్టేసిన. ఈ ఏమో చక్కెర, ఇంకేమో పొలాలు ఆడబెట్టుకోవడానికి. ఈ గ్లాస్ నాకు, ఇంకేమో నీళ్ళు కాంచినటి. టీ అంటే ఏముండదు, డికాషనే. అజావ్ డికాషన్ ఏముండవు, 2 రకాల డికాషన్ అయితే తీసుకొచ్చినాం. వాళ్ళకైతే ఇచ్చిన, వాళ్ళు మేము వేసుకుంటాంలే అన్నారు. నేను కూడా ఒక చాయ్ అయితే తెచ్చుకున్నా. నిజంగా భలే ఉన్నది బయట ఈ మారి ఈదులో కూర్చొని సౌదీ ఇళ్ళ మధ్యలో టీ తాగుతా అంటే చాలా బాగున్నది. చల్లగా ఉన్నది బయట ఈదులో కూర్చొని టీ తాగుతున్నా. భలే ఉన్నది నిజంగా. అందరము ఈ విధంగా బయట కూర్చోన్నామని చెప్పి ఆమె ఎవరో బండిలో పోతా అందరికీ వాటర్ అయితే ఇచ్చిపోయింది. నిజంగా నీళ్ళకి చాలా విలువ ఇస్తారు ఇక్కడ. ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఫస్ట్ నీళ్ళతోనే స్టార్ట్ చేస్తారు. అంటే రోడ్ల మీద ఏడన్నా బండ్లు ఆగిపోయినా, లేదంటే ఏదైనా పని చేస్తున్నా కూడా బండి ఆపి మరి నీళ్ళు అయితే ఇస్తారు. సో ఆమె అయితే చిన్న బాటిల్ ఇచ్చిపోయింది, సౌదీ ఆమె. వాళ్ళు స్టార్ట్ చేసేదానికే టైం పట్టేటట్టున్నది. వాళ్ళు స్టార్ట్ చేసే లోపల మనం అన్నం చేసేసుకుంటే మళ్ళీ వాళ్ళు కరెంట్ ఆఫ్ చేస్తారు. మళ్ళీ కరెంట్ ఆఫ్ చేసి ఎప్పుడు ఆన్ చేస్తారో తెలీదు. ఈ లోపల అన్నం రెడీ అయిపోతుంది. కొత్త తవరా అందరు చెప్పినారని తీసుకున్నా. ఏం కాకూడదు తల్లి, అన్నం బాగా కావాలి, అన్నం బాగా కావాలి, అన్నం బాగా కావాలి, బాగా అవుతుంది. మేడం ఫోన్ చేసి డబ్బులు అయితే నా చేతిలో మేడం అయితే ఫోన్ చేసింది. 500 రియాలు అయితే ఇచ్చి నిచ్చెన ఉంటుంది కదా, నిచ్చెన కావాలంట. ఫోటో కూడా పెట్టింది మేడము. ఇలాంటి నిచ్చెన కావాలంట, పోయి తీసుకురానింది. ఇప్పుడే పోవాలి, 10 గంటలకు పోనింది. ఈ లోపల అన్నం రెడీ అయిపోతే అన్నం పొంగి వచ్చింది. నేను ఒక బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేసుకున్నా, టైం ఉండదని. తిని అది రెడీ అయిపోతే
వాళ్ళు స్టార్ట్ చేసినారా బయట అనింది. లేదు మేడం ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పిన. సరే నువ్వు స్టార్ట్ చేయకపోతే పోయిరాపా అనింది. వాళ్ళు కూడా పని స్టార్ట్ చేస్తున్నారు. సో నేనైతే ఈ టీ అయితే అయిపోయింది, ఇంట్లో పెట్టేసి పోయి వస్తా. మేడం మళ్ళీ ఆ స్టాండ్ యాడ్ దొరుకుతాయని నేను ఎత్తుక్కోకుండా నాకు లొకేషన్ కూడా పెట్టేసింది. ఈ ఏరియాకి పో అంతే, ఈ లొకేషన్కి పో దొరుకుతాయని. ఇక్కడ దొరుకుతాయంట. ఇది షాక్కో అంట, షాక్కో. ఈ నుంచి ఒక 17 కిలోమీటర్లు ఎంత ఉంది, 17 కాదు 7 కిలోమీటర్లు ఉన్నది, 7.5 కిలోమీటరు. డైరెక్ట్ అక్కడికి పోయి మళ్ళీ లొకేషన్ ఇచ్చింది, మళ్ళీ చెప్పింది పైకి పోయి రైట్కి పో, అక్కడే ఉంటుంది షాప్ అని చెప్పి. ఈ లొకేషన్కి పోయి అక్కడ ఆ బిల్డింగ్లో పైకి పోయి రైట్కి పోనింది. చూసారా మొత్తము వాళ్ళు అంతా సెటప్ అంతా పెట్టేసినారు. ఈ పక్కకి బండ్లు రాకుండా వాళ్ళ పని వాళ్ళది ఇంకా మొత్తం సెట్ చేస్తారు దన. ఇదే మేడం ఇచ్చిన లొకేషను, షాక్కో వరల్డ్ అంట. సో 3వ నెంబర్ గేట్ ఉన్నది ఇక్కడ. దీంట్లోకి అయితే పోయి అడుగుదాం. ఇది హాస్పిటల్ ఉన్నది కదా, సులేమాన్, దాని పక్కనే ఉండేది ఇది. ఈ పక్క పార్కింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే పార్కింగ్ చేసేసిన. ఫ్రైడే అంట 70% డిస్కౌంట్. కానీ ఇప్పుడు ఫ్రైడే కాదులే. వీడన్నీ కింద ఎలక్ట్రానిక్ వస్తువులు చూడండి. టీవీ చూడతాం ఎంత పెద్దదో, సినిమా హాల్ అంత ఉన్నది. మేడం పైకి పొమ్మనింది. ఇవన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులు. మనం పైకి పోదాం, అలా ఆడినట్టు స్టాల్. చూసారా ఎంత పెద్దదో, చాలా పెద్దది. కానీ ఈ కారు చూసినారా, ఇది పెళ్లి కారు ఉన్నట్టున్నది, చిన్నది. కార్లో ఎంత రేటు ఉన్నాయి స్వామి. ఇది నా నెల జీతం పెట్టాలి కదరా నా స్వామి దీనికి. చిన్న కారుగా ఈ పక్క స్కూటర్ ఉన్నది. ఇది మనకు కావాల్సింది. బాగా స్ట్రాంగ్గా ఉన్నది దెమ్మని మేము. కానీ ఇది చాలా ఎక్కువ ఉన్నట్టున్నది. 3 ఉన్నాయి. ఇది కూడా బాగుంది. కాకపోతే ఇది పతలాగా ఉన్నట్టున్నది. వీటిలో ఇంకా రకాల పక్క ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇది మామూలుగా మేడం ఇప్పుడు చూపించింది కదా, ఇది చిన్నది. ఇది 2 అడుగులది, 2 స్టెప్పులది. ఇది ఏదో బాగుంది కానీ రేట్ ఎక్కువ ఉంది. 340, 390. చూద్దాం. వెయిట్ బాగున్నది బరువు. మేడం ఒకటి అసలు ఇది మొన్న ఒకసారి ఫ్యాను నాకు రిపేర్కి ఇచ్చింది కదా, అదే ఇది. ఇంత పెద్దది కానీ చాలా పెద్దది. మేడంకి ఒకటి కూడా నచ్చలా, వచ్చేయనింది. ఈ కింద పక్క అంతా ఇంట్లో కావాల్సిన సామాన్లు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ వస్తువులు అయింది. ఇది కాఫీది. ఈ పక్క గడ్డం గీసుకునేట్టున్నాయి. ఆడుండేటన్నిట్లో మా మేడంకి ఎన్ని ఫోటోలు తీసి పెట్టినా. మా మేడంకి 150 కిలోలు ఏది కావాలనేది చూసినాడ. 2-3 ఉన్నాయి. కానీ మా మేడంకి 2 స్టెప్పులు 3 స్టెప్పులు కావాలి. అవి 4 స్టెప్పులు అయితే 150 కిలోలు ఎత్తుతాయి. సరేలే వచ్చేవి ఇంకే వద్దులే, నేను ఆన్లైన్ ఆర్డర్ చేస్తానని. మేడం బయటికి వినట్టున్నది. పోయేటప్పుడే నాకు ఫోన్ కొట్టింది, ఏడుండవు విన్నారా వాళ్ళు పని చేస్తున్నారు బయట అని. నేను చూసినాలే మేడం అని చెప్పిన. బండి వేసుకొని వెళ్ళిపోయింది మేడం. ఇంకా వాళ్ళతో పాటు మనం కూడా బయట ఉండాలి. వాళ్ళు చేస్తూ ఉన్నారు పని. వీళ్ళైతే నేను వచ్చే లోపల తవ్వేశారు. ఈ చెట్లకి ఇవి ఉన్నాయి కదా, ఇది ఎంత ఎండిపోయినాయి. ఈ చెట్లే అనుకుంటా. నేను వచ్చే లోపల కొట్టేశారు. ఈ గడ్డి కూడా కొట్టేశారు. అక్కడక్కడ గడ్డి కూడా లేపేశారు.
ఏ పైప్ వాటర్ కా చెప్తానా ఇంకా చాలా లోతు దవ్వుతారంట. గడ్డేమో తవ్వేసినారు, నేనేమో లేకపోయా. మేమంతా కవర్ చేసిపోతాంలే అన్నారు. ఎట్టో షైన్ అయినా అని చెప్పిన, నీళ్ళు కావాలన్నారు. కూల్గా ఉండే టీం అంటే లేవంట. సరే ఏ ఒక టీం అంటే బ్యాగ్లో ఇచ్చింది, వాళ్ళకి కూల్ వాటర్ కావాలంట. కూల్ లేవాడ. ఎక్కడైతే వైరు డ్యామేజ్ ఉందో, ఎక్కడైతే వీళ్ళు పని చేస్తున్నారో అక్కడ దాకా అయితే ఈ బాక్స్ అయితే పెట్టుకున్నారు. బండ్లు ఈడ భయంకరంగా స్పీడ్ పోతాయి, అందుకని ఇది కూడా నేను బోర్డు కూడా వేస్తున్నారు. వీళ్ళకి సంబంధించినవి అయ్యి కరెంటుకు సంబంధించినవి. ఈ పక్క ఏందో ఉన్నది మొత్తం ఫుల్ సేఫ్గా అనమాట. సేఫ్గా పెట్టుకున్నారు. బండ్లు స్లోగా బొమ్మని ఇక్కడ వర్క్ జరుగుతుందని చెప్పి ఇది వాళ్ళైతే చేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా ఆల్ మిక్స్ అనమాట. పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు అందరు కలిసి ఉన్నారు. కొంతమంది అయితే వెళ్ళిపోయినారు, మళ్ళీ వస్తామని చెప్పి. వీళ్ళిద్దరూ అయితే చేస్తూ ఉన్నారు. గుంత అయితే వేసినారు అంతే. ఇంకా అదొక బాక్స్కి కూడా గుంత వేసినారు, నైట్ దాంట్లో పెట్టేటట్టు. గుంత అయితే తవ్వేసినారు మొత్తము. కొనామదిలో డైరెక్ట్ కేబుల్ ఆడిపోయేటట్టు. ఇంకా పోయి కేబుల్ తీసుకొని వస్తారంట. ఈ లోపల మనం అన్నం తినేద్దాం. ఏం చేసిందాం కూర. ఆమెకి మెసేజ్ చేసిన, ఏమన్నా కూర చేసినావా లేదమ్మా అని. ములికియా చేసిందంట. నాకు వద్దులేమ్మా తల్లి అని చెప్పిన. ఇంకేం కావాలన్నా సలాడ్ ఇమ్మా అని చెప్పిన. నిన్న చేసిన చికెన్ ఉంటే ఇట భార్య అమ్మ తింటా అని చెప్పిన. ఇంకా దానికి ఏం రిప్లై ఇలా. ములికియా వద్దు, సలాడ్ ఒకటి తీసుకొని రా, ఆ చికెన్ ఉంటే లేకపోతే వద్దని చెప్పిన. గిన్నెలు ఇచ్చేసి సలాడ్ తెచ్చుకున్నాం. ఎట్టో చికెన్ ఉన్నింది ఒక రవ్వ, ఆ చికెన్ అయితే ఇచ్చింది, సలాడ్ అయితే ఇచ్చింది. నా దగ్గర నిన్న పెరుగు తెచ్చుకున్నా, అదే మజ్జిగ తెచ్చుకున్నా. ఆ మజ్జిగ వేసుకొని పొద్దున్న చేసుకుని అన్నం వేసుకొని తినేస్తా. ఏం చేద్దాం. ఇది నిన్న రాత్రి తెచ్చుకున్నా, నాకు తెలిసి ఇట్లా ఉంటాయని. అందుకే అప్పుడప్పుడు మజ్జిగ తెచ్చి పెట్టుకుంటున్నా. ఇది కూడా నీళ్ళగా ఉంది, ఎక్కువ చిక్కగా లేదు. ఇది ఊరగాయ. ఈ ఊరగాయ అయిపోతే ఇక్కడ కూడా దొరుకుతాయంట. ఏమన్నా ఎతికి తీసుకోవాలా నేను కూడా. ఊరగాయలు ఫ్రీగా ఊరగాయలు ఉంటాయంట. మేడం అయితే ఇంకా రాలా. నేనైతే తినేసిన పెరుగు వేసుకొని. పోయి బయట ఉంటే మేడం రాకముందే. మేడము ఇప్పుడే బయట నుంచి అయితే వచ్చింది. ఇక్కడ మేము కూర్చోన్నామన్నమాట. అందరూ ఇక్కడ కూర్చోన్నారు పని చేసేవాళ్ళు. అది చూసింది మేడము. చూసి నన్ను పిలిచింది ట్రావెలింగ్కి అని. నేను కూడా బయటే కూర్చోన్నా. సో పిలిచి నాకు 500 రియాలు చేతిలో పెట్టి, అందరికీ అక్కడ ఉండే వాళ్ళకి అన్నం తీసుకొచ్చి ఇపో చికెన్ అన్నం అని. ఎంతమంది ఉన్నారు బయట అంటే నలుగురు ఉన్నారు మేడం అన్నా. సరే నలుగురికి దే, వాళ్ళకి ఏమైనా కూల్ డ్రింక్స్ కూడా దే, నువ్వు కూడా తెచ్చుకో, నువ్వు కూడా కూల్ డ్రింక్ తెచ్చుకో అనేది 500 రియాలు ఇచ్చింది. చూద్దాం ఏడ దొరికితే ఆడ తీసుకొని వచ్చేద్దాం మీల్స్. మేడము నేను ఇబ్బంది పడకుండా నాకు లొకేషన్ కూడా ఇచ్చింది. ఈ హోటల్ది వీడికి దొరుకుతుంది అనింది. అంటే ఆ లొకేషన్ ఇచ్చి ఆ లొకేషన్ పోవనింది. పార్కింగ్ చేసి ఆడన్నా. ఈడైతే మందిలాగా ఉన్నది. చెప్పిన ఒక 5 పార్సల్లో 1 రియాలంట ఒకటి. మీడియం చెప్పిన, మీడియం సైజు. మా మేడం కూల్ డ్రింక్స్ కూడా తెమ్మంది. ఏడైనా కూరలు ఉన్నాయి, ఈ కూరలు మనకు సెట్ కావు. అవి నాకు అనుకున్నాను, నాకు కాదంట. నాకు ఒకటి అనుకున్నానంట. నాకు 5 కావాలి చేస్తాను అని చెప్పిన. నీకు కాదు ఆయనకు, కానీ నీకన్నా ముందు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ టైం పడుతుందంట, ఒక అర్ధగంట గంట పడుతుందంట. మళ్ళీ ఫ్రెష్గా తయారు చేస్తారంట. ఏం చేయాలి అర్థం కావాల. ఇంకా ఈ పక్క ఏమన్నా ఉన్నాయని తోఫిక్ బైన్ అయితే అడిగినా. ఆ పక్క ఉన్నాయి చూడు, ఒకసారి ట్రై చేయన్నారు. పోయి చూడాలా, ఏడన్నా ఉంటే తీసేసుకొని పోయేది. మళ్ళీ ఆడ 40 నిమిషాలు నిలబడుకుంటే అంతే. ఇంకా మా మేడం వచ్చదు మళ్ళీ. ఈడున్నాయి 2 హోటళ్ళు. ఇక్కడ అడుగుదాం ఉన్నాయో లేవు. ఈడైతే ఉన్నాయి 5 రైసు, ఒక 5 పెప్సీ అయితే చెప్పిన. మొత్తం 112 రియాలు అయితే అయింది. ఇది తీసేసుకున్నా. ఆడే ఉనింటే గబ్బు అయిపోయిండు. నాది ఒకటి సపరేట్ పెట్టేస్తా, మళ్ళీ రాత్రికి పనికొస్తుంది నాకు. నేను ఇప్పుడు తిన్నా, వాళ్ళు కూడా తిన్నారు, కానీ వాళ్ళు తింటారు మళ్ళా. చూసినారా, ఈ విధంగా చికెన్ అయితే సపరేట్ ఇచ్చినారు. ఒక భాగం అంతా ఇచ్చినట్టున్నారు. ఇదేమో ఒరే సరిగానే కట్టలేదు ఇలా. ఇది రైస్, ఇంట్లో రైస్ ఉన్నది.
హాఫ్ అంటేనే ఇంత ఇచ్చినారే, ఇంకా ఫుల్ అయితే ఇంకెంత ఇస్తారు స్వామి వీళ్ళు. ఇది ఈ పార్సల్ అయితే నాది, దీని పక్కన పెట్టేస్తా. ఇంకా చక్కగా పోయి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇది 5 మందికి, నలుగురికి సారీ. వీళ్ళు అడిగారు, వీళ్ళు అన్నం తెచ్చినాక ఒక్కరు కూడా లేరాడా. ఇక్కడ ఒక ఆయన కూర్చోన్నాడు. అడిగారు వీళ్ళు ఎవరని, తీరా అన్నం తెచ్చినాకపోయినారు వీళ్ళు. అడిగిపోయినారు. అది అల్లా చదువుతున్నారు, నమాజ్కి పోయినట్టున్నారు అందరూ. ఒక్కరు కూడా లేరు, అందరూ జంప్ అయిపోయారు. చూద్దాం, నా రూమ్లో పెట్టుకుంటా, మళ్ళీ వచ్చినాక ఇస్తా. అది ఆడున్నాడే. బైసాబ్ బైసాబ్, ఓ బైసాబ్, इधर ही है। मैं सोचा तुम चल गया, खाना लाया खाना है. ఆడే ఉన్నారు, దాంట్లో ఉన్నారు, నమాజ్కి అనుకోండి. నేను వాళ్ళకైతే ఇచ్చేసిన, వాళ్ళు ఆడ తింటారు. నేను నాకు ఒక పార్సల్, ఇది రాత్రికి వేస్తా. ఇప్పుడు ఫుల్ ఉన్నది కడుపు. నాకు మళ్ళీ డ్యూటీ పడింది. మా మేడము ఈ కవర్ అయితే ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఇచ్చి రమ్మనింది. వాళ్ళకి అన్నం ఇచ్చేసిన, వాళ్ళు పాపం బయటే కూర్చొని తింటున్నారు. సామాన్లు ఇచ్చేసిన. ఈ పక్క ఏదో ఎగ్జిబిషన్ ఏదో ఉన్నది, ఆ పక్క దాంట్లో గట్టపోవాలో. బా స్విమ్మింగ్ పూల్ చూడు స్వామి, అక్కడ ప్లే గ్రౌండ్ భలే ఉన్నది. దీన్ని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించదు, అట్లా ఉన్నది. పోతా ఉంటే నాకు కళ్ళు అట్టే తిరుగుతూ ఉంటాయి స్వామి. నేను ఒళ్ళు పులకరెత్తుంది, పోతుంది. భలే స్పీడ్ వచ్చేసింది. మధ్యాహ్నం ఎప్పుడో గుంత తవ్వి ఆపేశారు, గుంత తవ్వేది అంటే అయిపోయిందని. ఇంతవరకు కేబుల్ తేల వాళ్ళు, ఆ కేబుల్ కోసం వెయిటింగ్. ఆ కేబుల్ ఎప్పుడు వస్తుందో, ఇది ఎప్పుడు అవుతుందో. ఇది అయ్యేంతవరకు జాగారం వేయడ. కేబుల్ తీసుకొచ్చారు కొత్తది, దేడు పెడతారు కొత్తది. ఇది పాతది, ఇది తీసేసి ఇది కొత్తది వేస్తాను. ఇప్పుడు టైము పొద్దున ఎప్పుడు వస్తే, ఇప్పుడు 4:30 అయింది. 4:30కి వచ్చింది కేబుల్. ఇది అయిపోయేలోపు ఎంత టైం పడుతుంది చూడు. కేబుల్ వచ్చిన వెంటనే అయిపోయింది, 5 నిమిషాల్లో. బూట్స్ ఆడపారేసాను. ये भी रख दो, ऐसा वाला ऊपर. ఇదే మొత్తం గిడ్డంతా పెట్టేసినారు. ఇది కొత్త కేబుల్, ఇంకా తగిలిಲ್ಲ కరెంటు, మళ్ళీ తగిలిస్తామన్నారు. సరే, ఈ నుంచి బొక్కేసి బయటికి లాగినారు, దాన్ని లోపలికి లాగినారు. నీట్గా చేసినారు. అయితే కొన్ని నీళ్లు పెట్టినామంటే బాగుంటుంది, ఫ్రెష్గా గడ్డి. వాళ్ళు ఎట్టంటే అట్ట పెట్టేసిపోయినారు. ఇక్కడ నా రూమ్ ముందర కూడా కొన్ని నీళ్ళు పెట్టేసి బయట పడతా. నీళ్ళు పడుతున్నా కాబట్టి నడవ పచ్చగా వస్తుంది ప్రవ్వ. ఈ బయట పడ్డదానికి వాకిలు తెరిచేసిన పూర్తిగా, లేకపోతే పైపు రానే రాదు. ఇక్కడ కూడా పట్టేస్తే వరుసగా సాయంత్రం పూట ఒక 5 నిమిషాలు కూడా పట్టామనుకో, ఈ పక్క పచ్చగా ఉంది కదా, అట్టే వస్తుంది. ఆ పక్క కూడా, ఆ పక్క మాడిపోయింది. అది సౌండ్ చేస్తుంది, బ్రొక్ బ్రొక్ అని పిచ్చితే ఎట్ట వస్తుంది, అట్ట వస్తుంది సౌండ్. నీళ్ళు అయితే పట్టేసిన బయట. అది వాళ్ళైతే వెళ్ళిపోయినారు అందరూ. పొద్దున్నుంచి రూమ్లోనే బయటే గడిచిపోయింది ఈరోజంతా. బయటే జాగారం అయిపోయింది. నాకైతే డ్యూటీ పడింది. మేడము తినేదానికి అవి ఏందో రాయిచ్చింది నాకు. ఫుల్ కులాబా తమీస్ అబు షమీన్ తహీనా అంట. సో అయితే రాయిచ్చింది మేడము. నాకు ఇంగ్లీష్లో పెట్టింది. అడిగి వాళ్ళకి చెప్పనింది. ఇంగ్లీష్ అరబీ 2 పెట్టింది.
ఇక్కడే ముర్జాన్లోనే ఉండేది. దాని పేరు వచ్చి అమీర్ అమీర్ అంటారు దాన్ని. దాడు ఎదురుగా ఉంది కదా, అదే హోటలు. దానిపైన ఇయర్ కూడా వేసినారు. ఇప్పుడు 1927 ఏదో ఉంది. ఈ పక్క ఇండియా రెస్టారెంట్ కూడా ఉంది ఆడ. దాడ ఇది ఇండియన్ రెస్టారెంట్. ఈ పిల్లి చూడండి ఆడ కూర్చునిందో. రేయ్ ఏడరా కూర్చున్నావు? రేయ్ ఏ ఏడరా కూర్చున్నావు నువ్వు? అది దిగురా దిగురా. భర్త ఏడు చల్లగా రాజులా కూర్చుంది పైన. సరే నీ పని ఇది చూసుకో. అది ఇండియన్ రెస్టారెంట్. దాని పక్కన 5 ఉన్నది కదా, ఇక్కడ అన్ని 5 రియాలకు సంబంధించిన సామాన్లు అయితే ఉంటాయంట. ఇది మనకు కావాల్సిన రెస్టారెంట్ అమీర్. 1927 అప్పట్లో పెట్టినారా అది. చూద్దాం, ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి దాంట్లో పోదాం. 5 రియాలు దాంట్లోకి. ఇక్కడ ఏ సామాన్ ఎత్తుకున్నా 5 రియాలే అంట. బాగున్నాయి. 5.75 అలా అలా బాగున్నాయి కదా. ఇది ధూపం పెట్టేటే అట. ఇది కూడా బాగున్నాయి. డబ్బా ఏదైనా 5 రియాలే. ఈ పక్క దుండా ఇది. దుండు కాదు ఎన్నో కానీ ఎన్నో అది. ఇది బాత్రూమ్ కాడ పెట్టుకునే హ్యాండ్ వాష్కి. ఇది బాగుంది. ఇది మొత్తం చూడండి 5 రియాల 75 అలా అలా బాగున్నాయా. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే బాగా పనికొచ్చి ఎత్తుకొని ఇచ్చేయచ్చు 5 రియాలకే. ఈ పక్క చూడండి, ఇవి కూడా బాగున్నాయి. ఇది మొన్న నేను తెచ్చినా కదా పెద్ద గ్లాసు అట్టాడితే, ఇది డ్యామేజ్ అయింది. అదే షర్ట్లో అవి పెట్టుకోవడానికి ప్లాస్టిక్. బాగుంది చూసారా. ఇంటికి కావాల్సినవి అయితే సామాన్లు అయితే ఉన్నాయి. చూద్దాం. ఈ ప్లాస్టిక్ ఇవి కూడా అంతే. చికెన్ కట్ చేసుకొని ఇట్ట బాగా 5 రియాల హనీటియా. ఇటాడితే నేను తిరుమలలో కొనుక్కున్నా. అంటే ఇటాడిది కాదులే, అది బాగుంది. అది చాలా రేట్ ఎక్కువ. ఒకటే సుమారుగా ఎంతో పడింది అప్పుడు. ఒకటి కాదు 3-4 కలిసి ఎంతో అది రేటు. ఈ షాపులు మొత్తం చూడండి ప్లాస్టిక్. ఇవి కూడా బాగానే లోపల. మనకి రెడీ అయిపోయింటాయి ఆడ, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఎంత రేట్ లేదు. ఇది కట్టా సావదింగా దీన్ని పట్టుకొని. కట్టందేనా ఏందో కట్టినట్టున్నది. ఇది ఆయన బెలూన్స్ తయారు చేస్తున్నాడు. ఈ పక్క ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి. ఈ బ్యాగులు కూడా అమ్ముతున్నాడు ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చేదానికి. చూసినారు కదా, ఏది ఎత్తుకున్నా 5 రియాల 75 అలా అలా. మన సామాన్లు రెడీ అయిపోయింటాయి. ఇవే మేడం చెప్పినవి 44 రియాలు అయినాయి. నిజం చెప్పాలంటే వీడియో కోసం ఇటు పట్టుకున్నా భయంకరంగా కాలిపోతుంది రొట్టె. సొంటకపోతుంది అడిగి లోపల చెయ్యి. అబ్బా చూసారా ఎర్రగా పోయింది. ఈ కుబూసులు ఈ రొట్టెలో కాలిపోతున్నాయి. ఇదేందో కూర, ఏం కూర మనకు తెలీదు. అవి రెండు తీసుకురామంది మేడం. ఆ రొట్టెలు అయితే ఇచ్చేసిన. ఇంతటితో మన డ్యూటీలు అయితే అయిపోయినాయి. బీగాలు కూడా ఇచ్చేసిన. ఇంకా మనం రాత్రి తినడానికి ఆడ మధ్యాహ్నం తెచ్చుకున్నాం కదా, అవి అయితే ఉన్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. ఇది చికెను బాగా కాల్చినారు. పైన లోపల మాత్రం బాగా మెత్తగానే ఉంటుంది. ఖాళీ ఉండదు కానీ బాగానే ఉంటుంది టేస్ట్. ఇంక ఇది అన్నము వాళ్ళని కదా చూసానికి బాగానే ఉంటుంది. టేస్ట్ చేద్దాం. ఇంకా దీంట్లోకి కూర అన్నీ వాళ్ళకే ఇచ్చేసాను. నేనేం తీసుకోవాలా. ఈ పెరుగు అయితే అదే మజ్జిగ అయితే ఉంది. మజ్జిగ ఇది డక్కుసు.
చికెన్ పైన అది భలే ఉంటుంది. బాగా నూనెలో వేసి అది దాన్ని పెట్టి తిప్పుతూ ఉంటారు. నూనె వేసా బాగుంటుంది టేస్ట్. చూద్దాం. భలే ఉంది, చాలా బాగుంది. చికెన్ మాత్రం భలే ఉన్నది టేస్ట్. కాలేదు అనుకున్నాను నేను ఫస్ట్, పైన చూసి భలే ఉంది. సో చూశారు కదా ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అన్నం తింటా ఉంటే మేడం పిలిచింది, ఆ నుంచి తెచ్చినా కదా అయ్యే చూసారా ఎట్టున్నాయి చెప్పండి. పిజ్జా కట్ చేస్తాడు అట్టున్నాయి. దాంట్లోకి ఇది కూర చూద్దాం టేస్ట్. అబ్బా లోపల ఇట్టున్నాయి చూసినారా. ఇది కూర, ఇది పూలు అంటారు కదా అది. ఇంకేమో రొట్టెలు. నేనేమో అన్నం ఫుల్గా తిన్నా. తౌఫీక్ బైక్ వస్తే తౌఫీక్ బైక్ ఇచ్చేస్తాయి.